హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నా కృష్ణని, నా తమ్మిదొడ్డ ఆంజనేయ స్వామిని ఎల్లవెల్లలా కోరుకుంటూ ఉంటానండి. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఎనీ అదర్ రిలేషన్షిప్, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లవర్స్ కావచ్చు, ఎవరైనా చూడొచ్చండి. ఎందుకంటే ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి ఏ జెండర్ వాళ్ళైనా చూడవచ్చు. మీకు ఇందులో రిజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, రిజనేట్ కాని పాయింట్స్ని లీవ్ చేసేసేయండి. మీకు 100% మాత్రం ఇందులో ఏ వీడియోలో మాత్రం రిజనేట్ కాదు అండి. ఎందుకంటే ఇది అందరి ఎనర్జీ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అందుకు వాళ్ళ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది అందరి లైఫ్లోది ఇక్కడ రీడింగ్ అనేది వస్తుందండి. మీకు ఇంకా నా లైఫ్లో ఏం జరుగుతుందని మీకు ఒక క్లారిఫికేషన్ కావాలి, హెల్త్ పర్పస్ కానీ, కెరియర్, జాబ్ కానీ, మీ పర్సనల్ లైఫ్ పర్పస్ కానీ మీకు క్లారిటీ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ప్లీజ్ కాల్స్ చేయొద్దు. అగైన్ మీకు రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే మెసేజ్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే మీరు మెసేజ్ చేయండి, లేదంటే చెయ్యొద్దండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. అగైన్ మీకు టారో రీడింగ్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే కూడా సేమ్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను క్లారిఫికేషన్ ఇస్తాను. అది ఏంటి డీటెయిల్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీరు చేసుకునే సబ్స్క్రైబే నాకు ఒక హోప్ అండి. అగైన్ మీరు చేసే లైక్ ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది కాబట్టి వాళ్ళ లైఫ్లో పాజిటివ్ ఎనర్జీని మీరు నింపిన వాళ్ళు అవుతారు. ఆ పాజిటివ్నెస్ మీ లైఫ్లో కూడా యూనివర్స్ అనేది తీసుకొని వస్తుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇవాళ రీడింగ్ కొంచెం డిఫరెంట్ చేద్దాం అనుకున్నాను. చూద్దాం ఎలా వస్తుందో రీడింగ్, ఎవరికి రిజనేట్ అవుతుందో అనేది చూద్దాం. నేను కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ని, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని కూడా అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీ పర్సన్ వద్దు అనుకుంటే కన్నా ప్లీజ్ మీరు ఎందుకు ఈ రీడింగ్ చూస్తారండి? మీ పర్సన్ వద్దనుకుంటే ఎవరు ఈ రీడింగ్ చూడొద్దండి. మీ లైఫ్లో మీకు పర్సన్ కావాలనుకుంటే మాత్రమే రీడింగ్ చూడండి. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారో మీకు తెలియాలి కాబట్టి, ఏం ఆలోచిస్తున్నారో తెలియాలి కాబట్టి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఇప్పుడు నేను 2 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి నాకు ఇక్కడ. వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఎలా ఉంది అంటే వాళ్ళకి లైఫ్ అనేది కన్ఫ్యూజ్గా ఉంది. వాళ్ళు చాలా బర్డన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. అది ఎటు తేల్చుకోవాలో అర్థం కావటం లేదు. వాళ్ళకి ఎలా బ్యాలెన్స్ చేయాలో కూడా అర్థం కావటం లేదు. వాళ్ళకి ఎలా అంటే వాళ్ళ లైఫ్ ఒక ట్రాజెడీ లాగా అనిపిస్తుందండి. అంటే ఇలా ముందుకు పోతే గొయ్యి, వెనక పోతే నువ్వులాగా ఉంది. అంటే ఇప్పుడు అలా అని మీ లైఫ్లోకి రాలేకపోతున్నారు. మీ లైఫ్లోకి వస్తే అక్కడ సిచ్యువేషన్ ఏమవుతుందో అని భయము. అక్కడే ఉండిపోతే అసలు మీ లైఫ్లోకి తను ఇంకా లైఫ్లో మొత్తం రాగలుగుతానో లేదో అన్న భయం. అందుకే తన లైఫ్ తనకి ఎలా అనిపిస్తుందంటే తనకి ఒక ఇంకా రీసొల్యూషన్ ఏంటి అనేది ఎతుకుతూ ఉన్నారు. సొల్యూషన్ ఏంటి అసలు, దీనికి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది ఆలోచిస్తున్నారు. వాళ్ళ ముందు ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఇప్పుడు మీరు ఉన్నారు, వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ కానీ, వాళ్ళ లైఫ్ ఏదైనా కానీ, అయితే జాబ్ కానీ, నేను థర్డ్ పర్సన్ అనే చెప్పనండి, జాబ్ కానీ ఏదైనా కానీ, మిమ్మల్ని వదిలేసి వెళ్ళడానికి కారణం ఏదైనా కానీ, ఆ రెండిట్లో ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి, ఇప్పుడు అక్కడున్న లైఫ్ కావాలా, ఇక్కడ మీ లైఫ్లోకి రావాలా అనేది వాళ్ళు జగిలవుతున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం. దీన్ని బట్టి మనము రీడింగ్ తీద్దాం. ఓకే, చూడండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా వాళ్ళు అన్నీ కోల్పోయి చాలా స్ట్రక్ ఆ పాస్ట్లోనే వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఉన్నారు. గిల్టీగా ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు, స్ట్రెస్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు చేసిన తప్పు ఏంటి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి, ఆ పాస్ట్లో మీకు చేసిన అన్యాయం ఏంటి అనేది వాళ్ళకి చాలా పెయిన్గా అనేది గురి చేయడం జరిగింది. ఇప్పుడు చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎందుకు జగిలవుతున్నారు, వాళ్ళు జగిలవ్వడానికి రీజన్ ఏంటి, అసలు వాళ్ళు గిల్టీగా ఫీల్ అవ్వడానికి జగిలవ్వడానికి రీజన్ ఏంటి,
అసలు వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఏ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. Page of Cups, King of Pentacles, Nine of Swords. మీ కార్డ్స్ కనిపిస్తున్నాయండి. 3 of Wands, the Star, Nine of Cups, 2 of Cups, Page of Pentacles, Page of Swords, sorry, Ace of Pentacles, Page of Swords, Queen of Cups, Knight of Pentacles. ఓకే, డన్. ఇది ఓవరాల్ ఎనర్జీ అండి. ఇప్పుడు వాళ్ళు జగిల్ అవుతున్నారు, వాళ్ళు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు, వాళ్ళు చేసిన తప్పేంటి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు మీ లైఫ్లో వాళ్ళు పాస్ట్లో జరిగిన విషయాల్లోనే స్ట్రక్ అయిపోయి ఉన్నారు. అది మనం తీసిన ఫస్ట్ కార్డులో మనకి తెలిసిందనమాట. అది ఎందుకు జరిగింది, ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు, అది జరగడం వల్ల అలా జగిల్ అవుతూ ఉన్నారు, వాళ్ళు రిగ్రెట్గా ఫీల్ అవ్వడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది చూద్దాం. వాళ్ళకి ఎలా ఉంది అంటే చూడండి, నేను చెప్పాను కదా అక్కడ జగిల్ అవుతున్నారు, ఇక్కడ 3 of Wands చూడండి. వాళ్ళు ఆ సొల్యూషన్ ఏంటి అనేది వెతుకుతూ ఉన్నారు. హ్యాపీ రిలేషన్షిప్ని కావాలి అని అనుకుంటున్నారు. తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ని మిమ్మల్ని ఏ విధంగా అయినా, అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ని వదులుకోకూడదు, ఇక్కడ మిమ్మల్ని వదులుకోకూడదు అని ఆలోచిస్తూ ఉన్నారు. అంటే సహనంతో వెయిట్ చేస్తున్నారు. టైం ఏ విధంగా ఆ టైము అనేది వస్తుంది, ఆ టైం కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. అది అంటే వాళ్ళు తొందరపడి ఏ నిర్ణయము తీసుకోకూడదు, తీసుకుంటే మళ్ళీ లైఫ్ అనేది మళ్ళీ ఫస్ట్కే వస్తుంది అనేది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఇంకా ఓవరాల్గా రీడింగ్ చెప్తానండి. వాళ్ళు ఏంటంటే మీరు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి హ్యాపీగా ఉంటానని చాలా కాన్ఫిడెంట్ తోటి వెళ్ళిపోయారండి. సంథింగ్ రీజన్ ఏదైనా అయిండొచ్చు, అది మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. సంథింగ్ రీజన్ ఏదైనా కూడా వాళ్ళు ఏం ఆలోచించుకొని వెళ్ళిపోయారు అంటే, తను మిమ్మల్ని మీ లైఫ్లోంచి వెళ్ళిపోతే మీరేం స్ట్రగుల్ అనుభవిస్తారో కానీ తెలియదు, కానీ బట్ వాళ్ళు మాత్రం వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయారండి. వాళ్ళు హ్యాపీగా ఉండాలనో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలనో మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా యూజ్ చేసుకొని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సను తను అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఏంటి అంటే అన్నీ ఉన్నా కూడా, అంటే తన లైఫ్లో అన్నీ ఉన్నాయి, కావాల్సినవన్నీ ఉన్నాయి, వాళ్ళకు పర్సన్స్ ఉన్నారు, జాబ్ పర్పస్ కానీ అన్ని విధాలుగా కానీ, లేకపోతే ఫ్యామిలీ ఉండిండొచ్చు, వాళ్ళ పేరెంట్స్ ఉండిండొచ్చు, సంథింగ్ అన్నీ ఉన్నా కూడా తను మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీరు లేని లోటు అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంది. మీరు ఉంటేనే వాళ్ళకి విస్ఫుల్ఫిల్మెంట్ అనేది అర్థమయ్యింది, మీరు ఉంటేనే తనకి హ్యాపీనెస్ అనేది అర్థమయ్యింది. అందుకు వాళ్ళు ఏం డిప్రెషన్ అనిపిస్తూ ఉంది తనకి. లైఫ్ నిద్రలో లేచి ఏడుస్తూ ఉన్నారు, యాంగ్జైటీ అనిపిస్తుంది, గిల్టీనెస్ అనిపిస్తుంది, వాళ్ళకి నెగిటివ్గా థాట్స్ అనేవి వస్తూ ఉన్నాయి, భయం వేస్తూ ఉంది. ఎందుకు అంటే మీరు ఎక్కడన్నా మూవ్ అయిపోతే ఏం చేయాలి అసలు. తనని మీరు ఇంకా వద్దు అనుకోని కన్నా, మీకు విసుకొచ్చి కన్నా మీరు వెళ్ళిపోయారు, మూవ్ ఆన్ అయిపోయారంటే తన సిచ్యువేషన్ ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నారు. తను మిమ్మల్ని చూస్తూ ఉన్నారు, ఎక్కడ ఏ విధంగా తను మిమ్మల్ని కలవాలి, ఏ విధంగా ఉన్నారో అని తెలుసుకోవడమైనా అయ్యుండొచ్చు. లేదు అంటే మీతో జరిగిన ఆర్గ్యుమెంట్స్ కానీ, మీతో జరిగిన ఆ ప్రాబ్లమ్స్ కానీ, ఆ స్ట్రగుల్ అనేది మళ్ళీ రాకూడదు అని మిమ్మల్ని స్పై చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కెరీర్ మీద ఫోకస్ చేస్తూనే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీతోటి ఒక స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు మీ మీద ట్రూ లవ్ అనేది కలిగింది.
ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మీతోటి ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు. మీ ఇక్కడ ఏంటంటే మీరు చాలా ఎక్కువగా ప్రేమించారండి వాళ్ళని. ఇక్కడ అదే ఎనర్జీ చూపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళకి మీరు చూపించిన ప్రేమకి ఇంకా 10 ఎక్కువ ప్రేమ అనేది మీ మీద కలిగింది. వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు, ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు. మీ ఇంకెలా అంటే వాళ్ళకి అడిక్ట్ అయిపోయినట్లుగా అనిపిస్తూ ఉంది. వాళ్ళకి ఏంటంటే మీ మీ మీరంటేనే ఒక అటాచ్మెంట్ ఉందండి. అది మీకు కూడా తెలుసు. మీరంటే ఒక అటాచ్మెంట్ ఉంది. కాకపోతే ఏంటంటే తను సంథింగ్ రీజన్స్ వల్ల, అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అయినా అయ్యుండొచ్చు, ఇన్మెచ్యూర్గా ఆలోచించి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు తను ఎలా అంటే మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు. మీ ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్లో ఒక బ్యాలెన్స్ అనేది తీసుకొని రావాలి అని అనుకుంటున్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి, ఈక్వల్ ఎఫర్ట్ పెట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీకు ఒక హ్యాపీ రిలేషన్షిప్ అనేది రాబోతుంది. అది మీరు రాసుకున్న రాతలోనే ఉంది. అంటే మీరు మేనిఫెస్టేషన్ అంత స్ట్రాంగ్గా చేశారండి. అందుకే వాళ్ళు అక్కడ జగిల్ అవుతూ ఉన్నారు, అక్కడ రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు. చాలా లాస్ అనిపిస్తుంది. తనకు మీరు లేని లోకమే ఒక శూన్యంలాగా అనిపిస్తూ ఉంది. కాకపోతే ఏంటి అంటే అండి, వాళ్ళల్లో ఉన్న హిడెన్ సీక్రెట్స్ మాత్రము మీకు కొంచెం చెప్పడం కొంచెం కష్టమండి. ఎందుకంటే వాళ్ళు ఏదైనా కూడా మీకు స్లోగా చెప్తారు, కానీ వచ్చిన వెంటనే మాత్రం మీకు ఏది తన లైఫ్లో జరిగింది మాత్రం చెప్పారండి. అది ఓవరాల్ ఇక్కడ ఎనర్జీ. చూద్దాము, దీనికి క్లారిఫికేషన్ తీసుకుందాము. ఇవాళ మనం అడిగిన క్వశ్చన్స్కి యూనివర్స్ వాళ్ళు ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళు ఎందుకు లోన్లీగా ఫీల్ అవుతున్నారు అన్నదానికి ఇక్కడ యూనివర్స్ ఇచ్చిన సమాధానం అండి. మీ లైఫ్లో మాత్రం ఒక పాజిటివ్ వైబ్ అనేది స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అది దేవుని బ్లెస్సింగ్స్ తోటి మీకు స్టార్ట్ అయిపోయింది. మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్ వల్ల అయ్యుండొచ్చు, సంథింగ్ మీ లైఫ్లో కర్మ అనేది తీరిపోవడం వల్ల అయినా అయ్యుండొచ్చు. మీ దశ అనేది తిరిగింది. ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, మీ లైఫ్లో ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ, జాబ్ పర్పస్ కూడా మీకు కొంచెం ఆ వైబ్ అనేది తెలిసి ఉంటుంది. మీరు అన్ని విధాలుగా మీరు స్టెబిలిటీ లైఫ్లోకి వెళ్తూ ఉన్నారు. ప్లీజ్ యూనివర్స్ ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. నేను కార్డ్స్ సఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ని, డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. నేను చెప్పాను కదండి, ఇన్స్టాలో కూడా పేజీ ఓపెన్ చేశాను అనేసి, అక్కడ కూడా వీడియోస్ పెడుతూ ఉన్నాను. మీరు అక్కడ కూడా వెళ్ళి విజిట్ చేయొచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చి ఉంటాను. మీరు అక్కడ దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీరు ఇన్స్టాలోకి నా పేజీలోకి వెళ్తారండి. మీరు ఇక్కడ నన్ను ఆదరించినట్టు అక్కడ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా, మీరు మీ బ్లెస్సింగ్స్ అనేవి నాకు ఇస్తారని, మీరు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా నాకు ఒక సపోర్ట్ అనేది ఇస్తారని ఆశపడుతున్నానండి. ప్లీజ్ గివ్ మీ యువర్ సపోర్ట్. గ్రాటిట్యూడ్. పేజ్ ఆఫ్ కప్స్ అని మా యూఎస్ పర్సన్ ఎందుకు ఇక్కడ ఎనర్జీ ఎందుకు వచ్చింది? ఇక్కడ 6 ఆఫ్ పెంటకల్స్. చూడండి, తను ఏంటి అంటే తను లైఫ్లో జరుగుతున్న విషయాలని అయినా కానీ వాళ్ళు మీకు తెలియని విషయాలని మీకు తెలియజేయకపోయినా కూడా తను మీ గురించి తెలుసుకుంటూ మిమ్మల్ని ఎలాగైనా కానీ మిమ్మల్ని కలవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అది ఆ వే ఏంటి అనేది వెతుకుతూ ఉన్నారు. ఆ వేలో ఎలా వెళ్ళాలి, అక్కడ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేయాలా, లేకపోతే తను ఒంటరిగా వెళ్ళాలా, కాలర్ మెసేజ్ చేయాలా, సంథింగ్ అన్ని విధాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటి అంటే ఏ విధంగా అయినా కానీ మిమ్మల్ని మాత్రం వదులుకోకూడదు, మిమ్మల్ని చేజార్చుకోకూడదు. మీ లైఫ్ని ఇంకా అంటే అందరి ముందు తను దిగజార్చి వెళ్ళిన పర్సను ఇప్పుడు మీ లైఫ్ని మళ్ళీ మీకు తిరిగి ఇవ్వాలి, అందరి ముందు మీకు గౌరవాన్ని ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. తను చేసిన ఇన్మెచ్యూరిటీ థింకింగ్ వల్ల మీరు ఎంత పెయిన్ అనుభవించారు అనేది తనకి బాగా అర్థమైంది. 7 ఆఫ్ పెంటికల్స్. చూడండి, వాళ్ళు
వే అనేది ఏ విధంగా మీ మీ ఇద్దరి లైఫ్లో ఏ విధంగా మూవ్ అయితే ఒక కరెక్ట్ వే అనేది దొరుకుతుంది, ఒక స్టెబిలిటీ లైఫ్ అనేది దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు మీకు ఎమోషనల్గా మీతోటి కలవాలి అని అనుకుంటున్నారు, మీకు ఒక కప్పు ఆఫర్ తీసుకొని రావాలి అని అనుకుంటున్నారు. అది ఏ విధంగా అనేది ఆలోచిస్తూ ఉన్నారు. సో చూడండి, ఇక్కడ నైట్ ఆఫ్ పెంటకల్స్, ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్. తను ఇక్కడ కూడా వచ్చింది చూడండి, ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఓకే, తను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీతోటి కలవాలి అని అనుకుంటున్నారు. మీ ఏ విధంగా మిమ్మల్ని కలిస్తే మీరు తనని అంగీకరిస్తారు అనేది తనకి ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. తను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మిమ్మల్ని మాత్రం చేరుకోవాలి అనేది తన ఆశయం కూడా. ద మెజిషియన్ చూడండి, తను మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు. ఈ ఎట్లా అంటే ఇక్కడ తను ఏ విధంగా అయినా మీరు మిమ్మల్ని ఒప్పించగలరండి. ఆ సత్తా మాత్రం మీ పర్సన్లో ఉంది. అది నిజమో కాదో, ఇది నిజమైతే కానా ఎస్ ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని మాత్రం క్లైమ్ చేయండి ఫస్ట్. ఎందుకు అంటే ద మెజిషియన్ ఎనర్జీలోకి తను వచ్చారు అంటే ఆల్మోస్ట్ మిమ్మల్ని వాళ్ళు ఒప్పించుకోగలరు. దట్ ఈస్ ట్రూ అండి. ఇక్కడ 9 ఆఫ్ స్వార్డ్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఒక్క నిమిషం అండి, కార్డ్ కింద పడింది. ఇక్కడ 9 ఆఫ్ స్వార్డ్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మీ ఎనర్జీ ఎవరితో బాగా కనెక్ట్ అవుతుందండి? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. నాకు అందుకే కార్డ్స్ కొంచెం గట్టిగా ఇచ్చేయాలంటే భయం వేస్తుంది షఫల్ చేయాలంటే. నైట్ ఆఫ్ స్వార్డ్స్ చూడండి, వాళ్ళు ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా మిమ్మల్ని చేరుకోవాలనుకుంటున్నారు. తను ఎందుకు అంటే చాలా డిప్రెషన్గా అనిపిస్తుంది మీరు లేని లైఫ్, వాళ్ళకి యాంగ్జైటీగా అనిపిస్తుంది, కోపం వస్తుంది, తనకి మంచిగా అనిపించటం లేదు, అస్సలు ఈ లైఫే బాగలేదు అనిపిస్తూ ఉంది. మీరుంటే తనకి ఎట్లా అంటే ఇంకా నందనవనంలో విహరించినట్లు ఉంటుందన్నమాట వాళ్ళ లైఫ్. అందుకు చూడండి, ఇక్కడ తను చుట్టూ ఎన్ని ఆఫర్స్ ఉన్నా కూడా వాళ్ళు ఆఫర్స్ అనేది వాళ్ళు చూడటం లేదు, నాకు వద్దు అనేసి రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ 4 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ వ్యాండ్స్ అని ఎందుకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఇక్కడ 3 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ వ్యాండ్స్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే చూడండి, వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ లైఫ్లో మీరిద్దరు కలిసి ఉండి వాళ్ళని ఉంటే ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి లైఫ్ తెలుసు. మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా తీసుకొని రావాలి అని అనుకుంటున్నారు వాళ్ళు. మీతో ఉంటే ప్రతిరోజు ఒక హ్యాపీ మూమెంట్ అనేది ఉంటుంది, దేనికి కొదవ ఉండదు అని వాళ్ళకి బాగా తెలుసు. అందుకే వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్ని ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలి, మీ లైఫ్లోకి ఏ విధంగా రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. మీరు ఒక ఇండిపెండెంట్ అండ్ స్టెబిలిటీ ఉన్న పర్సను, దేనికి భయపడరు, ఒక బెరుకు బెంగ ఏది లేదు. ఎవరైనా ఉండొచ్చండి, ఇక్కడ లేడీస్ చూస్తుండే ఉండొచ్చు, లేదంటే జెంట్స్ చూస్తుండే ఉండొచ్చు. ఎవరు చూస్తున్నా కూడా మీ ఎనర్జీ మాత్రము ఎవ్వరికి భయపడని ఎనర్జీ అండి. ఏ విధంగా అయినా కూడా మీరు ఎవ్వరికి భయపడరు. ద స్టార్ అని ఎందుకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ద స్టార్కి క్లారిఫికేషన్ స్టారే వచ్చిందండి. ఇంకా మీరు క్లైమ్ చేసుకోవచ్చు. ఇంత మంచి ఎనర్జీని ఇంకెక్కడ అసలు మీ రిలేషన్షిప్ అనేది ఇంకా న్యూ వేలో వెళ్ళబోతుంది.
కొత్త పుంతలు తొక్కడం అంటాం కదా, లైఫ్ జీవితము ఒక కొత్తగా ఆవిర్భవించడం అని అంటాం కదా, అలా ఇప్పుడు మీరు ఇప్పుడే పుట్టిన పువ్వు ఎంత పరిమళంగా ఉంటుందో అంత పరిమళాలు వెదజల్లుతూ మీ జీవితం అనేది ఉండబోతుందండి. అగైన్ చూడండి 6 ఆఫ్ కప్స్. ఇంకేంటి, మీరు ఎమోషనల్గా మీకు ఒక ఫుల్ఫిల్మెంట్ రాబోతుంది. మీరు ఏం భయపడాల్సిన అవసరమే లేదు. హ్యాపీ లైఫ్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. ఇక్కడ 9 ఆఫ్ కప్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ఇవాళ కప్స్ ఎనర్జీ మోస్ట్లీ వాండ్స్ అండ్ కప్స్ ఎనర్జీ, పెంటకల్ ఎనర్జీ 2 వచ్చిందండి. కప్స్ ఎనర్జీ 3, 4 కప్స్ ఎనర్జీ వచ్చింది. పెంటికల్స్ 3 వచ్చాయి. వాండ్స్ 1 వచ్చింది. స్వాడ్ 1 వచ్చింది. అన్ని రాసుల వాళ్ళకి ఇది రెజినేట్ అవుతుందండి రీడింగ్ మాత్రం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఇక్కడ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. అగైన్ చూడండి క్వీన్ ఆఫ్ స్వాడ్స్. మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ అండి, ఒక యూనిక్ పర్సన్. మీరు ఎలా అంటే ఇంకా మీతో ఉంటే ఏదైనా సాధించవచ్చండి. తనకి ఇంకా అది బాగా తెలుసు. మీరు అంత అంటే ఎవరినైనా కూడా మీరు మీ ఎనర్జీ, మీ పాజిటివ్ ఎనర్జీ తోటి మీరు హీల్ చేయగలరు. మీరు ఒక స్ట్రాంగ్ పర్సను అనేది తనకి బాగా అర్థమైంది. అందుకే మీరు లేకపోతే తన లైఫ్లో హ్యాపీ రిలేషన్షిప్, హ్యాపీగా లేను, సింగిల్గా అనిపిస్తూ ఉంది. వాళ్ళకి ఎన్ని ఉన్నా కూడా సింగిల్గా అనిపిస్తూ ఉంది. ద ఎంప్రెస్. ఇంకేం కావాలండి అసలు నిజంగా? యు ఆర్ ద ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారండి. ఇక్కడ ఫెర్టిలిటీ కోసం అంటే ప్రెగ్నెన్సీ కోసం కానీ ఎవరైనా చూస్తూ ఉంటే కన్నా ప్రెగ్నెన్సీ కూడా మీకు కన్ఫర్మ్ కాబోతుందండి. ఇంకా మీరు ఎంప్రెస్ ఎనర్జీ, ఒక డివైన్ ఫిమినైన్ ఎనర్జీ ఉన్న పర్సన్ అండి. ఇక్కడ మేల్ చూస్తుండొచ్చు, ఫీమేల్ చూస్తుండొచ్చు, ఎవరైనా కానీ మీరు ఒక డివైన్ ఎనర్జీ ఉన్న పర్సన్ అండి. ఇంకా మీకు చెప్తున్నాను కదా, మీ సోల్ అనేది ప్యూర్గా ఉంది. అందుకే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఇక్కడ 2 ఆఫ్ కప్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా అయినా కూడా మిమ్మల్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు. తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళు భారంగా మూవ్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్, మీరు ఇచ్చిన ఈక్వల్ ఎఫర్ట్కి మళ్ళీ అలాగే ఎఫర్ట్ పెట్టాలి. మీకు ఏ విధంగానూ తక్కువ చేయకూడదు. అంటే మీకు ఇప్పుడు ఒక స్టాండ్ అనేది తీసుకోవాలి. మీ గురించి ఒక నిర్ణయం అనేది తీసుకుంటేనే ఇంకా ఈ లైఫ్లో ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది అనేది వాళ్ళకి అర్థమైంది. ద హై ప్రిస్టెస్. తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ ఒక లేడీ క్యారెక్టర్ అయితే చూపిస్తుందండి. తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ ఏదైనా ఉండిండొచ్చు. ఆ స్ట్రాంగ్ సిచ్యువేషన్ని తను ఓవర్టేక్ చేసి తను బయటికి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అక్కడున్న పర్సన్స్కి ఏం నీడ్ కావాలనో అది కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ చేసేసి మీ లైఫ్లోకి వాళ్ళు రావాలి అని అనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్. ప్లీజ్ యూనివర్స్ ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్, మీకు ఒక అబాండెన్స్ రాబోతుంది, సక్సెస్ రాబోతుంది, సెక్యూరిటీ లైఫ్ రాబోతుంది, ఒక స్టేబిలిటీగా మీ లైఫ్ అనేది ఉండబోతుంది. మీతోటి మీ పర్సన్ అనేది ఫ్యూచర్ చూస్తూ ఉన్నారు. 8 ఆఫ్ స్వార్డ్స్. తనకేంటి అంటే తను ఉన్న చోట బందీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ దగ్గర ఉన్నప్పుడు స్వేచ్ఛా విహంగంలో విహరించే పర్సన్కి ఒక ఏంటంటే పంజరంలో తీసుకెళ్ళి బంధించినట్లుగా అనిపిస్తూ ఉంది. తనకి ఇంకేం 24/7 మన పంజరంలో ఉన్న చిలుకకి ఎన్ని పెట్టినా కూడా ఏం లాభం అండి? అదేమో హ్యాపీగా ఉంటుందా? నువ్వు అది ఒక్కసారి మనం పంజరంలో చిలుకని విడిచిపెట్టి చూడండి. తన ఫుడ్ తను సంపాదించుకున్నా కూడా ఏమైనా కూడా తను హ్యాపీగా ఉంటుంది. అందుకే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. మీకు మాత్రం ఒక అబాండెన్స్ అనేది రాబోతుంది. యూనివర్స్ మీకు ఇస్తున్న ఇది. ఇక్కడ 7 ఆఫ్ కప్స్. చూడండి, వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అసలు ఏది వాళ్ళు ఆప్షన్ అనేది వెతుక్కోవాలి అనేది తెలియక
వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకొని వాళ్ళ లైఫ్లో ఉన్న మల్టీ ఆప్షన్స్ వైపు వాళ్ళు మొగ్గు చూపి ఆ ఆప్షన్స్ని వాళ్ళు ఓ ఇది కరెక్ట్ అనుకొని వెళ్ళిపోయిన పర్సన్కి ఇప్పుడు రియాలిటీ ఏంటి అనేది అర్థమైంది. ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. క్వీన్ ఆఫ్ వైన్స్. చూడండి ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వాళ్ళు మీ గురించి స్పై చేస్తున్నారు. మీరు కూడా చేస్తుండొచ్చు. ఇక్కడ మీ ఎనర్జీ కూడా వచ్చిండొచ్చు. ఎందుకంటే మీరు కూడా స్పై చేస్తూ ఉండొచ్చు, లేదు మీ పర్సన్ కూడా స్పై చేస్తూ ఉండొచ్చు. వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి మీరు స్పై చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ కూడా మీరు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి తను కూడా స్పై చేస్తూ ఉన్నారు. అందుకు ఇక్కడ వాళ్ళు కాలర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు. మీకు ఒక న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది. మీతో ఉంటే తనకి అన్ని విధాలుగా ఒక హ్యాపీ లైఫ్ ఉంటుందని తనకి అర్థమయ్యింది. మీ పర్సన్ ఉంటే కూడా మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. దిస్ ఈస్ ట్రూ అండి. క్వీన్ ఆఫ్ కప్స్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. క్వీన్ ఆఫ్ కప్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్. ఎందుకంటే తనకి లైఫ్లో ఇంకా నేను ఒంటరిగా పోరాడి అలసిపోయాను, ఇంకా నాకు చేత కాదు, ఈ బంధాన్ని నేను ఏ విధంగా నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. తను ఇంకా పోరాడలేని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. ఒంటరిగా పోరాడి తన లైఫ్ ఇంకా సాక్రిఫైస్ చేసినట్లు అయిపోయింది. అందుకే మీతోటి వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళ లైఫ్లో ఉన్న ఒక ఫిమేల్ పర్సన్ వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా స్టెబిలిటీ ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు, అంటే జాబ్ చేస్తున్న పర్సన్ అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు. వాళ్ళు వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్లనో సంథింగ్ ఏదో సిచ్యువేషన్లో వీళ్ళని ఆదుకోవడం వల్లనో వాళ్ళకి అక్కడి నుంచి రాలేక, ఎందుకంటే వాళ్ళకి వెళ్ళిపోవాలి అంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులైనా ఇచ్చేయాలి, లేకపోతే వాళ్ళు ఏం హెల్ప్ చేశారో ఆ హెల్ప్ని వాళ్ళకి తిరిగి చేయాలి. కాబట్టి అందుకు వాళ్ళు అక్కడే ఉండిపోవడం జరిగింది. అందుకే వాళ్ళకి లైఫ్ అనేది చాలా పెయిన్గా అనిపిస్తూ ఉంది, ఒంటరిగా పోరాడుతున్నట్టు అనిపిస్తూ ఉంది, ఎమోషనల్గా మీకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు. చూడండి, డెత్. మీ లైఫ్లో ఇంకా నాకు ఆశలే లేవు అనుకొని మీరు అనుకుంటున్నారు, కానీ మళ్ళీ న్యూ బర్త్ అనేది జరగబోతుంది. మీ రిలేషన్షిప్ అనేది మళ్ళీ న్యూగా చిగురించబోతుంది. కొత్త వసంతంలో 3 బర్రెల చెట్లు ఇంకా చనిపోయింది ఆ చెట్టు, ఇంకా అసలు ఇంకా అది ఆ చెట్టు వేస్ట్ అనుకోగానే వసంతకాలం రాగానే ఆ చెట్టు నరాల్లో ఎక్కడ వేర్లలో ఎక్కడ జీవం ఉంటుందో కానీ తెలియదు. కానీ చెట్లు ఒక ప్రకృతి మాత ఏ విధంగా పులకరించి ఒక అంత గ్రీనరీగా ఇస్తుందో అలాగా మీ జీవితం ఉండబోతుందండి. దిస్ ఇస్ ట్రూ. ఇదండి ఓవరాల్ రీడింగ్ అయితే ఇది. మీ పర్సన్ అయితే తను చాలా జగిల్ అవుతూ బ్యాలెన్స్ ఎలా చేయాలో తెలియని సిచ్యువేషన్లో తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినందుకు చాలా లోన్లీగా ఫీల్ అవుతూ, రిగ్రెట్గా ఫీల్ అవుతూ, పశ్చాత్తాపంతో తను తీసుకున్న ఇప్పుడు పశ్చాత్తాపం కలిగితే ఇంకా లైఫ్లో ఇంకేమి అయినా కూడా ఓకే అండి. అహంకారం ఉంటే చెప్పలేం, కానీ ఇక్కడ అహంకారం అనేది చూపించటం లేదు. వాళ్ళు చాలా పశ్చాత్తాపడుతున్నారు, మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారండి. ఇది ఓవరాల్ రీడింగ్ అండి. ఇప్పుడు మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఇప్పుడు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు మా చూసే వ్యూయర్స్కి? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీరు ఏదో మీ మనసులో ఉన్న ఏదో ఆలోచిస్తున్నారండి, అంటే 2 విధాలుగా ఆలోచిస్తున్నారు, అది అవుతుందా లేదా అనేసి. దాన్ని మాత్రం కొంచెం లెట్ గో చేసేసేయండి. నెగిటివ్ థాట్స్ని మాత్రం మీ మనసులోకి రానియొద్దండి. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీ లైఫ్లో ఒక న్యూ
ఆపర్చునిటీ అనేది రాబోతుంది. అది మీరు మీ పర్సన్ గురించి చూస్తే మీ పర్సన్ కొందరికేమో ఒక ఇయర్ చూపిస్తుందండి. ఇప్పటి నుంచి ఒక ఇయర్ లోపల, కొంతమందికేమో విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, టేక్ యాక్షన్. మీరు ఇంకా యాక్షన్ తీసుకోవాల్సిన సమయం అనేది వచ్చింది. మీరు ఆలోచించుకుంటున్నది మీరు కరెక్ట్గా అమలు చేయండి అంతే. ఇక్కడ మీ పర్సన్స్ నేమ్స్ ఏమొస్తాయో చూద్దాం. డి, టీ, ఇక్కడ ఇవాళ నేమ్స్ ఎక్కువ రాలేదండి. సి, ఎఫ్, క్యూ, జే, ఎస్, వి. ఇవి వచ్చాయండి. ఇవి మీ పర్సన్ నేమ్ అయి ఉండొచ్చు, మీ నేమ్ అయినా అయి ఉండొచ్చు. బట్ సంథింగ్ మీకు ఏదో ఇంపార్టెంట్ అయిన డేట్ కానీ టైం కానీ ఏదో ఈ లెటర్ తోటి స్టార్ట్ అయ్యేది అయి ఉండొచ్చు. ఇక్కడ ఎనర్జీ ఎవరికి కనెక్ట్ అయిందో చూసుకోండి. అగైన్ మీకు ఒకవేళ ఇందులో లెటర్స్ రాలేదని మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ అన్ని రాసుల వాళ్ళకి ఇక్కడ రీడింగ్ అనేది రిజనేట్ అవుతుందండి. ఎందుకు అంటే ఇక్కడ అగైన్ స్టార్ కార్డ్స్ 2 times వచ్చాయి. మేజర్ ఆర్కానా కార్డ్స్, స్టార్ కార్డ్స్ 2 times వచ్చాయి. అందుకు ఎనర్జీ అనేది చాలా పాజిటివ్గా ఉంది. అగైన్ అన్ని రాసుల వాళ్ళకి రిజనేట్ అవ్వడానికి కూడా అన్ని మైనర్ ఆర్కానా కార్డ్స్ కూడా వచ్చాయి ఇక్కడ. ఇదండి వాటి రీడింగ్. మీకు అందరికీ రిజనేట్ అవ్వాలి, చూసే వాళ్ళందరికీ రిజనేట్ అవ్వాలి. మీ పర్సన్ కానీ మీ లైఫ్లో ఏం కోరుకుంటున్నారో అది మీకు దక్కాలి అని మనస్ఫూర్తిగా నా కృష్ణాని, నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని అది వాళ్ళకి నెరవేర్చమని అడుగుతూ ఈ వీడియోని, ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.